హలో బ్యూటిఫుల్ పీపుల్, ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. గుడ్ ఆఫ్టర్నూన్ అనాలో గుడ్ ఈవినింగ్ అనాలో అర్థం అవ్వట్లేదు నాకు. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మేము నీరా కేఫ్కి వచ్చేసాం అనమాట. మై ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్తో చాలా డేస్ తర్వాత బయటికి వచ్చామన్నమాట మేము. అండ్ దిస్ ఇస్ ద థర్డ్ టైం మేము ఇక్కడికి వచ్చి. నాకోసం అయితే లోపల వెయిట్ చేస్తున్నారు, సో నేను తొందరగా వెళ్తున్నాను అనమాట. ఎంట్రన్స్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇన్సైడ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. నేను ఇంకేం తీయలేను. రైట్ సైడ్ మొత్తం వాటర్ ఉంటుంది అండ్ మనం కూర్చొని మిడిల్లో తినడానికి పెద్ద హాల్ ఉంటుంది కాబట్టి చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ ఇంకా లంచ్ చేసేసిన తర్వాత 3 అవుతుంది. ఇంకా మేము బయటికి వచ్చేసాం అనమాట. ఫ్లవర్స్ తీసుకుందామంటే అన్నీ క్లోజ్ చేస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైం కదా, ఇంక అప్పుడే అన్నీ ఏం పెట్టలేరు. ఇంకా అలా 1 అవర్ తిరిగితే కానీ మాకు ఈ ఫ్లవర్స్ దొరకలేదు అసలు. ఫ్రైడే ఇంట్లో పూజ ఉంటుంది కాబట్టి ఈ ఫ్లవర్స్ అన్నీ ఇంపార్టెంట్ కదా, సో మేము మళ్ళీ ఎందుకు బయటికి రావడం అని చెప్పేసి తీసుకొని వెళ్ళాం అనమాట. అండ్ ఈ లిల్లీ ఫ్లవర్స్ స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము. ఇలాంటి పర్ఫ్యూమ్ ఎక్కడైనా ఉంటే మాత్రం పక్కా తీసుకుంటా నేను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకున్న, వీడియో ఏం షూట్ చేయలేను. హే గాయ్స్, గుడ్ ఈవినింగ్ అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నా. సో నేనైతే ఈవినింగ్ బ్లాగ్ చేయాలి అని అనుకుంటున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ నుంచి అలాగే ఉన్నా అనమాట. ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు అసలు. 2 hours ఫుల్గా రెస్ట్ తీసుకొని ఇంకా ఇప్పుడు లేచాను అనమాట. జస్ట్ అలా లైట్గా హెయిర్ కోమ్ చేసేసి ఇంకా నేను వ్లాగ్ స్టార్ట్ చేసేసా. అండ్ మా బాల్కనీలో నుంచి తెలిసిన ఆంటీ కనిపించింది అనమాట. ఇంకా ఇంట్లో కూడా అందరు రిలేటివ్స్ ఉన్నారని మార్నింగ్ మెడిటేషన్ కూడా చేయలేదన్నమాట. ఆఫ్టర్నూన్ అయినా ఈవినింగ్ అయినా పడుకుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, లేచిన తర్వాత ఇది ఈవినింగా లేకపోతే ఎర్లీ మార్నింగా అర్థం కాదనమాట. ఈరోజు నాకు అలానే జరిగింది. ఇంకా ఫోన్ చెక్ చేస్తే 6:10 PM అని చూసేసరికి అమ్మయ్య అనుకున్నాను. ఎందుకంటే రేపు వ్లాగ్ లేదు, ఈరోజు వీడియో షూట్ చేస్తేనే కదా పోస్ట్ చేస్తా. అండ్ ఈ వీడియో నేను ఫ్రైడే ఈవినింగ్ రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఎడిట్ చేసేసి రేపు మార్నింగ్ షెడ్యూల్ చేసేస్తా. అండ్ ఈ చున్నీ వచ్చేసి అన్ని డ్రెస్సెస్ కి మ్యాచ్ అయిపోతుంది. అండ్ ఇలా చున్నీ సైడ్ కి వేసుకుంటే సేమ్ శారీ లానే అనిపిస్తుంది, కానీ సింపుల్ గా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది కదా. ఒక 1 hour వరకు నేను టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను ఇలానే. ఎందుకంటే నేను అప్పుడే పడుకొని లేచాను కదా, ఇంకా డైరెక్ట్ నేను మెడిటేషన్ స్టార్ట్ చేశాను అంటే మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు నేను డ్రెస్ వేసుకున్నా కదా, ఇలాంటి టైప్ ఇది ఒక్కటే ఉందన్నమాట. అండ్ ఇప్పుడైతే మెడిటేషన్ చేసేస్తా. ఇంకా స్టార్ట్ చేసేద్దామా మెడిటేషన్. ఇంకా స్టాండ్ నుంచి కెమెరా తీసేసి స్టాండ్ లోపల పెట్టేసి వచ్చాను అనమాట. అండ్ ఇక్కడైతే ఫిక్స్ చేసేస్తున్నా ఒక ప్లేస్లో. ఐ యూస్ టు హ్యావ్ మినీ ట్రైపాడ్, కానీ ఇప్పుడు కనిపించట్లేదు ఎక్కడ ఉంది, ఎందుకు కరెక్ట్ యాంగిల్లో లేదని చెప్పేసి మళ్ళీ సెట్ చేస్తున్నాను. బై మిస్టేక్ జూమ్ ఇన్ అయిపోయింది. అండ్ ఈ వీక్లో నేను మెడిటేషన్ వ్లాగ్స్ కూడా ఏం అప్లోడ్ చేయలేదు అనుకుంటా. నేనైతే ఇక్కడే రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడైతే నేను మీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటి అంటే, ఇన్స్టాగ్రామ్లో నాకు ట్యాగ్ చేస్తున్నారనమాట. అంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను కదా రెగ్యులర్గా, సో వాళ్ళు కూడా రమ్మని అని చెప్పేసి ట్యాగ్ చేసి Day 1 Day 2 Day 3 అని చెప్పేసి ఇలా చేస్తున్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్. గుడ్ హ్యాబిట్స్ అనేది మనం డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి కదా. అది కూడా నా నుంచి మీరు ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీ అనమాట. నేను ఇక్కడ పీస్ఫుల్గా మెడిటేషన్ చేస్తుంటే నా వెనకాల ఎవరు వచ్చారనమాట. అందుకే అని చెప్పేసి హైడ్ చేసేసాను. అక్కడ కాన్సన్ట్రేషన్ మొత్తం కెమెరా పైనే ఉంది, అందుకే సైడ్లో చూసుకోలేదు అసలు. ఇంకా నా మెడిటేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే మెడిటేషన్ చేసేసి 1 hour అయింది కదా. ఈరోజు అయితే మార్నింగ్ డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసా అనమాట. ఇంకా నట్స్ అండ్ సీడ్స్తో తినలేదు, అందుకే అని చెప్పేసి ఇప్పుడు బనానా ఓట్స్ స్మూదీ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను ప్లెయిన్ ఓట్సే యూజ్ చేస్తున్నాను అనమాట. లైట్గా షుగర్ యాడ్ చేసేసి బనానా కట్ చేసేసి మిల్క్ యాడ్ చేసేస్తా. సో సింపుల్ కదా. ఇంకా అలా బనానా ఓట్స్ స్మూదీ చేసుకొని ఇంకా తాగేసా అనమాట. అండ్ మా ఇంట్లో అయితే ఎవరు ఫ్రీ టైంలో ఉంటే ఆ టైంలో మేము చేసేసుకుంటాం అనమాట. కానీ ఒకవేళ మమ్మీ చేస్తే కానీ అందరికీ ఒకటేసారి చేస్తుంది. అండ్ ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కాలేదు అప్పుడు. సచిన్ బయటికి వెళ్తున్నా అంటే ఓకే అని చెప్పేసి అనమాట. రీసెంట్ టైమ్స్లో అయితే నాకు సిరీస్ చూడడానికి కూడా అసలు టైం లేదు. నేనైతే ఏదైనా కొత్త సిరీస్ వస్తే కానీ స్టార్టింగ్లోనే చూసేస్తా. ఒకవేళ ఆ సిరీస్ నేను చూడలేదంటే ఏమవుతుందంటే తర్వాత కూడా అసలు చూడాలనిపించదు అనమాట. అండ్ నేను మీకు ఇక్కడ ఒకటి చెప్తాను, కానీ ఈ సిరీస్ అయితే శ్రావణి స్టార్ట్ చేసింది అనమాట. కానీ నేను చూస్తున్నాను అడిక్ట్ అయిపోయి. ఇంకా నేను ఈ వ్లాగ్ ఫ్రైడే షూట్ చేస్తున్నా కాబట్టి సాటర్డే పోస్ట్ చేస్తాను. అండ్ సాటర్డే శ్రావణి బర్త్డే కాబట్టి నేను అడ్వాన్స్గా చెప్తున్నాను అనమాట. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శ్రావణి. రేపు అయితే నేను బర్త్డే వ్లాగ్ కూడా తీస్తాను. అండ్ అడగడం మర్చిపోయాను, ఈ సిరీస్ ఎంతవరకు చూస్తున్నారు ఇప్పుడైతే మీరు? అండ్ నాకైతే నచ్చింది ఈ సిరీస్ అయితే. ఇప్పుడు చూసే సీన్ అయితే ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అప్పుడప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇలాంటి కొన్ని మిరాకిల్స్ అనేది నాకు కూడా జరిగితే బాగుంటుందని. అంటే పాజిటివ్గానే జరగాలి, అందుకని అంటున్నా. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు అయితే midnight మొత్తం అన్ని ఎపిసోడ్స్ చూసేస్తుండే అనమాట. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అయితే ఓన్లీ 1-2తో కవర్ చేసేస్తా. కాకపోతే నార్మల్ డేస్ ఉంటాయి కదా, అప్పుడైతే ఇంకా నేను డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళిపోతుండే అనమాట.
ఇంకా అప్పుడు క్లాస్ వినేటప్పుడైతే ఫుల్గా నిద్ర వచ్చేస్తుండే. అందరైతే చెప్తుంటారు కాలేజ్ డేస్లో ఫుల్ బంక్ కొట్టినా అని చెప్పేసి. నేనైతే అలా ఒక్కసారి కూడా జరగలే అనమాట. అయితే ఫుల్ ఇంట్రెస్టింగ్గా చూస్తాను. ఎలా అయినా హీరో విన్ అవుతాడులే, ఎందుకు అంత టెన్షన్ చెప్పండి. సిరీస్లో విన్ అయినా కూడా రియల్ లైఫ్లో విన్ అయినంత హ్యాపీ అయిపోయినా నేనైతే. ఇంకా అలా ఒక 1 ఎపిసోడ్ అలా చూసేసిన తర్వాత నేను మళ్ళీ బాల్కనీలోకి వచ్చేసా. ఈ రోజు అయితే ఓన్లీ 1 ఎపిసోడ్తో స్టాప్ చేసేసా, ఎందుకంటే రేపు బర్త్డే ప్రిపరేషన్స్ ఉన్నాయి కదా, అందుకే అని. మా సిస్టర్ బర్త్డేకి నా షాపింగ్ కూడా అయిపోయిందనమాట. మా ఇంట్లో అయితే ఫ్రైడే నుంచి సెలబ్రేషన్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఫ్రైడే ఇంట్లో పూజ ఉంటుంది, సాటర్డే శ్రావణి బర్త్డే అండ్ సండే వచ్చేసి బోనాలు అనమాట. ఇంకా మండే అయితే ఫుల్ బిజీగా ఉంటాము. మెహందీ వేసుకోవాలి, లైట్గా షాపింగ్ చేయాలి, నెక్స్ట్ డేనే కళ్యాణం కదా. ఎంత బిజీ ఉన్నా సరే టైంకి అయితే షెడ్యూల్ చేసేస్తాను నేను వీడియోస్. అండ్ శ్రావణి బర్త్డే వ్లాగ్ వచ్చేసి నేను సండే పోస్ట్ చేస్తా. నాకు ఇప్పుడే ఒక మెమరబుల్ డే అనేది గుర్తొచ్చింది. కాలేజ్ డేస్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ డే ఏం జరిగిందంటే, అండ్ మాదైతే గర్ల్స్ కాలేజే కదా, ఫస్ట్ డే అయితే అంత నార్మల్గానే ఉంటుంది. అప్పుడు ఏం ఫ్రెండ్స్ అవ్వరు కదా. స్టార్టింగ్ అయితే నేను అంత ఈజీగా ఎవరితో మాట్లాడలేను అసలు. ఒక అమ్మాయి వచ్చి నాతో మాట్లాడింది అనమాట. అయితే నాకు అప్పుడు ఏమనిపించింది అంటే, స్టార్టింగ్ ఫస్ట్ డేనే కదా, ఏంటి ఇంత మాట్లాడుతుంది అని అనుకున్నాను. ఇంకా లంచ్ తర్వాత మాకు సెకండ్ లాంగ్వేజ్ ఉండే అనమాట క్లాస్. అయితే డిఫరెంట్ రూమ్స్లోకి అయితే మేము వెళ్ళాల్సిందే. నాకైతే ఫుల్ భయం వేసింది. అంటే ఎందుకంటే నేను సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే హిందీ తీసుకుందామని అనుకున్నాను, ఎందుకంటే మనకి 10th వరకు హిందీ ఉంటుంది కాబట్టి. చూద్దాంలే ఒక 2-3 days వరకు అని చెప్పేసి అనుకున్నాను. నా స్టూడెంట్స్ మాత్రం మొత్తం హిందీలోకి వెళ్ళిపోతున్నారు, అండ్ హిందీ స్టూడెంట్స్ మొత్తం సాంస్క్రిట్లోకి వచ్చారనమాట. సాంస్క్రిట్ కూడా బాగానే ఉంది అనుకున్నా. అండ్ గాయ్స్, ఇన్ని డేస్ నేను బ్లాగ్స్ చేశాను కదా, ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే కళ్యాణం బ్లాగ్ పెడదాం అనుకుంటున్నాను అనమాట. ఎల్లమ్మ కళ్యాణం వస్తుంది కదా, 2 days లో అనుకుంటా, July 9th అయితే ఎల్లమ్మ కళ్యాణం ఉంది కాబట్టి నేను ఆ బ్లాగ్ అయితే తీస్తాను. అండ్ part 1, part 2, part 3 కూడా తీస్తాను. మీకు అంటే నా ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత నేను ఒకసారి కూడా పోస్ట్ చేయలేదు అనమాట. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ అయితే ఇన్స్టాలో పోస్ట్ చేశాను 2021, 22, 23 అండ్ 2024లో ఫర్ ది ఫస్ట్ టైం లో అయితే పోస్ట్ చేస్తున్నాను, చూడండి. అండ్ రేపు సెలబ్రేషన్స్ కోసం మళ్ళీ షాపింగ్ వెళ్ళిపోయారనమాట ఇంట్లో. ఇప్పుడైతే నేను టు డూ లిస్ట్ నోట్ చేద్దామని అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇదైతే ఫస్ట్ టైము, ఎందుకంటే ఈ టైం వరకు అయితే నేను వ్లాగ్ చేయలేదు, అందుకే నవ్వొచ్చింది. ఇంకో రీజన్ వచ్చేసి నేను అక్కడ మాట్లాడుతున్నాను అనమాట. సో ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి, నేను వ్లాగ్ చేస్తున్నా అని చెప్పేసి. అండ్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో అయితే ఫుడ్ వీడియోస్ ఇంక్లూడ్ చేస్తున్నాను కదా. నాకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఫుడ్ బ్లాగర్ అయిపోతానా అని చెప్పేసి భయం వేస్తుంది అనమాట. అండ్ నిన్న వీడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాంటి కంటెంట్ కూడా మీకు నచ్చుతుంది అంటే నేను డెఫినెట్గా చేస్తాను. నా ఛానల్లో అయితే ఫస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేశాను, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అని నాకు తెలియకుండానే సెకండ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను అనమాట, ఎడిటింగ్ వీడియో. ఇక్కడ నోట్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది. నాకైతే కిచెన్లోకి వచ్చాగానే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్న బాక్సెస్ అక్కడ పెట్టేసి, అక్కడ ఉన్న బాక్సెస్ అన్నీ ఇక్కడ పెట్టేసేసరికి. అండ్ నా ఫ్రంట్ సైడ్లో అయితే ఏం లేవు, అన్నీ తీసేశారు. జస్ట్ టీ కప్స్ మాత్రమే పెట్టారనమాట, అండ్ గ్లాసెస్ పెట్టారు. ఇంకా వీడియో కంటిన్యూ చేద్దామని అనుకుంటే ఛార్జింగ్ అయితే అయిపోతుంది అనమాట. నేను ఇక్కడ నా వాయిస్ అనేది తీసేసాను. సో ఇదనమాట ఈరోజు బ్లాగ్. And that's all for today, guys. మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. I hope you guys enjoyed. If you like this video, please like, share and subscribe to my channel. Bye bye.